వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రాన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. గ్రేవీలా చేస్తున్నాం కాబట్టి మనకి బిర్యానీ, చపాతీ, రైస్, దోస ఇలా మనం దేంతో తీసుకున్నా కానీ మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం క్లీన్ చేసుకున్న ప్రాన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, టర్మరిక్ పౌడర్, కర్డ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ప్రాన్, ఫిష్ ఇలా వీటిని ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి నీచు వాసన లేకుండా టేస్ట్ బాగుంటుందన్నమాట. 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, టర్మరిక్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టొమాటో ఆనియన్ ప్యూరీ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, ఇలాచి, 1 కప్ ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న టొమాటో ఆనియన్ ప్యూరీ యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక టర్మరిక్ పౌడర్, సాల్ట్, మిర్చి పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఫైనల్గా మనం ఒక 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. Simple and tasty prawn curry ready. Please like the video, share with your friends and family members. Subscribe to our YouTube channel. Thanks for watching. Stay tuned for more videos.